జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను ప్రదీప్ వానపల్లి, విశాఖపట్నం నుండి. ఇప్పుడు మీకు క్రమక్రమంగా తెల్లబడిపోతూ ఉన్నటువంటి జుట్టుని నల్లగా, బలంగా, రాలిపోకుండా పెంచేటువంటి అద్భుతమైనటువంటి చిట్కాను చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి దివ్య ఔషధం, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఏమిటి అంటే గుండె జబ్బులకు నిండు ఔషధంగా చెప్పుకోవచ్చు. ఏ మూలిక కుష్టుతో సహా చర్మ వ్యాధులన్నింటినీ ఆశాజనకమైన నివారణోపాయంగా వెలుగుతోందో, ఏ గొప్ప ఔషధం పక్షవాతం, లగాయిత్తు, నరాల జబ్బులన్నింటికీ సమాధానంగా విలసిల్లుతోందో, ఏ దివ్య ద్రవ్యం విరిగిన ఎముకలతో సహా సమస్తమైన ఎముకల వ్యాధుల్ని ఎదుర్కోగలిగే శక్తిగా నిలుస్తోందో, ఆ మహా ఔషధికి మనుషులంతా సత్కరించవచ్చు కదూ. అలా అందరికీ నమస్కార యోగ్యమైన ఆ మహా ఔషధమే వెల్లుల్లి. ఆశ్చర్యంగా ఉందా? మరి కానీ ఇన్ని ప్రయోజనాలు, గుణాలు ఉన్నటువంటి ఈ వెల్లుల్లిని మామూలుగా కూరల్లో వాడుకునే సుగంధ ద్రవ్యంగా చిన్నచూపు చూస్తూ ఉంటారు. దానికున్న వైద్య విలువలన్నీ పట్టించుకోరు. బహుశా దాని రుచి, దాని వాసనలే దానికి చిన్న చూపుకి కారణం అయి ఉండవచ్చు. కానీ వెల్లుల్లిని సద్వినియోగం చేసుకోకపోవడం వలన వెల్లుల్లికి ఎటువంటి నష్టము లేదు, మనిషికే నష్టం జరుగుతోంది. మరి ఆ నష్టమంతా పోవాలి అంటే, రాలిన జుట్టు తిరిగి రావాలి అన్నా, కురులు దృఢంగా బలంగా ఎదగాలి అన్నా, తెల్ల జుట్టు క్రమంగా నల్లగా అవ్వాలి అన్నా ఏం చెయ్యాలి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను. చెప్పిన విధంగా క్రమం తప్పకుండా వాడండి. ఇది రక్త శుద్ధి చేయడంతో పాటు అద్వితీయమైన ఔషధం అని చెప్పుకోవచ్చు. ముఖం మీద మొటిమల వ్యాధితో బాధపడేవారు గాని తప్పనిసరిగా వెల్లుల్లిని నేరుగా గాని పాలలో ఉడికించి గాని తీసుకోవాలి. రక్తపోటును తగ్గించి గుండె జబ్బు, పక్షవాతం రాకుండా కాపాడడం దీని కర్తవ్యం అన్నమాట. కాబట్టి దీనిని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. దాని ప్రకారమే తీసుకోవలసి ఉంటుంది. మోతాదు ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోరాదు. మరి దీనికి సంబంధించి ముందుగా మనం ఏం చేయాలంటే, జుట్టు ఊడిపోతూ ఉన్నవాళ్ళు, జుట్టు సమస్యతో బాధపడుతున్నవారు ముందు నాణ్యమైనటువంటి వెల్లుల్లిని తీసుకుని వచ్చి ఈ విధంగా రెబ్బలుగా విడదీసి చూడండి. ఇక్కడ నేను వాటిని ఒలిచి కూడా పెట్టాను. ఒక 6 వెల్లుల్లి రెబ్బలను అంటే వెల్లుల్లి గర్భాలను తీసుకుని పై తోలుని తొలగించిన తరువాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, పొయ్యిని వెలిగించుకొని ఇందులో పాలను వేయండి. ఇవి మన ఇంట్లో వాడేటువంటి పాలే కాబట్టి ఇలా పాలు వేసి ఇవి మరుగుతూ ఉండగా, కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ 6 వెల్లుల్లి రెబ్బలు చూడండి, ఈ 6 వెల్లుల్లి రెబ్బలను ఇందులో వెయ్యండి. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, పాలల్లో ఈ వెల్లుల్లిని ఉడికిస్తున్నాము. అంతే. అతి సులువైన ప్రక్రియ. కానీ దీనిని ఎంతకాలం అని అడగకూడదు. నిరంతరము శరీరంలో ఉండేటువంటి సప్త ధాతువులకి మేలు చేసేటువంటి గొప్ప ఔషధం ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా మరుగుతూ ఉండాలి. చూడండి, పాలు కూడా మరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి ఇలా మరుగుతూ కొంతసేపు పోయిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా మరుగుతూ ఏమవుతుందంటే వెల్లుల్లిపాయలు ఉడుకుతాయన్నమాట. ఇలా పొయ్యి మీద పెట్టి ఒక్క 5 నుంచి 10 నిమిషాల సమయంలో పాలల్లో మనం వెల్లుల్లిని ఉడికించాలి. ఎంత ఉడకాలి అంటే అది కొంచెం మెత్తగా అయ్యి అందులో ఉండేటువంటి శక్తి అంతా కూడా మనకి పూర్తిగా పాలల్లోకి వచ్చేయాలి. ఒకసారి చూద్దాము. ఈ వెల్లుల్లిని ఇలా నొక్కి చూస్తే ముక్కగా మారాలి. చూసారా, తెగింది. 2 ముక్కలుగా అయింది కదా. కాబట్టి ఇంచుమించు ఇది ఉడికినట్టే. స్టవ్ని ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసేసిన తర్వాత ఈ వెల్లుల్లి గర్భాలను మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అంతే. ఇంకా మీరు మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు, ఏ సమస్య లేదు. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసినటువంటి వెల్లుల్లి గర్భాలను ఉడికించిన వెల్లుల్లి గర్భాలను చూడండి. ఉదయం పూట 2 వెల్లుల్లి గర్భాలు, అలాగే మధ్యాహ్నం పూట 2, అలాగే రాత్రికి 2. ఇలా ప్రతిరోజు కూడా ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఇంతకు మించి మాత్రం మోతాదు తీసుకోరాదు. ఒకవేళ మీకు ఘాటుగా అనిపించినా, ఒకవేళ మండుతూ అనిపించినా వెంటనే ఏం చేయాలంటే మోతాదు తగ్గించుకోండి. ఒక్కొక్క పూటకి 1 వెల్లుల్లి రెబ్బతో ప్రారంభించవచ్చు. ఎక్కువ మాత్రం దయచేసి తీసుకోరాదు. మహా అయితే వాంతులయ్యే అవకాశం ఉంటుంది, కడుపులో తిప్పే అవకాశం ఉంటుంది, కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, పూటకి 2 చెప్పున ప్రతిరోజు కూడా 2 అంటే 6 వెల్లుల్లి గర్భాలను ప్రతిరోజు కడుపులోకి స్వీకరించిన వారికి ఎన్నో చాలా ఆరోగ్య సమస్యలు తీరే అవకాశం ఉంది. దాంతో పాటు రాలిపోతూ ఉన్నటువంటి జుట్టు మాత్రం మీకు
అతి త్వరలోనే జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే తెల్లబడిపోతున్న జుట్టు కూడా క్రమక్రమంగా నల్లగా అవుతూ ఉంటుంది. ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల కోసం అలాగే ఇంట్లో చేసుకున్న ఆయుర్వేద మందుల కోసం కూడా మీరు ఫేస్బుక్ లో ప్రదీప్ వానపల్లి అనేటువంటి డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉంది, ఫాలో అవ్వవచ్చు. అలాగే యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని విషయాలను మీకు అక్కడ నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.